యా ప్రకాష్ రాజ్ గారు నమస్తే అండి. నమస్తే. సార్ నిన్న ఈ ప్రశ్న రావణ్ అరెస్టు అండ్ నిన్న తెలంగాణలో కూడా కేవీఆర్ అని ఒక జర్నలిస్ట్ ని అరెస్ట్ చేశారు. సో ఆంధ్రాకు సంబంధించిన పోలీసులు తెలంగాణకు వచ్చి ఇక్కడ ఒక కోర్టు ఇచ్చిన వారెంట్ ని ముందు పెట్టి, మీకు కూడా గతంలో కేసు తెలిసే ఉంటది, మేము దాన్ని అడ్డుకున్నాం గతంలో. యాక్చువల్గా అతను అనని మాటని అన్నట్టుగా ఎఫ్ఐఆర్ లో పెట్టి నిన్న రాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. నిన్న ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఏంటి అసలు? ఇది నాన్సెన్స్ కదా. అంటే ఒక్కటి తెలుసుకోండి, దేశంలో ఇది తెలంగాణ ఆంధ్ర అని కాదు, ప్రపంచంలో ఏ జర్నలిస్ట్ అయినా ఆయన ప్రశ్నలు ఎప్పుడు తప్పుగా అని చెప్పలేదు. ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్. సార్ మీకు విభేదాలు ఉండొచ్చు. ఒక జర్నలిస్ట్ గా ఒకటి ప్రశ్నిస్తున్నారంటే దానికి సమాధానం చెప్పడం బాధ్యత. వాడిని అరెస్ట్ చేసి గొంతు నొక్కేయడం పిరికితనం చూపిస్తుంది. ఓకే, జనాలు నీకు పవర్ ఇచ్చింది టు గవర్న్. ఆ పవర్ ని మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉంది కదా. మరెవడో ఒక జనసేన వాడు సెంటిమెంట్ హర్ట్ అయింది, కంప్లైంట్ ఇచ్చారంట, దానికి రావణ్ ఎత్తుకు వెళ్ళిపోతారంట. ఏం జరుగుతుంది ఈ దేశంలో? అంటే అంత భయపడుతున్నారా మీరు? ఏమడుతున్నారు ఈ జర్నలిస్టులు? మీకు మీరు చేస్తున్నారని చూపిస్తున్నారు కదా. నిజం చెప్పకూడదా? అది అబద్ధం అయితే యూ కమ్అట్ ఇన్ ద ఓపెన్ అండ్ సే అది అబద్ధం అని చెప్పండి. ఆయన క్రెడిబిలిటీ రాంగ్ అంటే ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఈ ప్రశ్నలకి ఏం ఇది లేదని సమాధానం చెప్పాలి. కానీ మీరెవరు అరెస్ట్ చేసి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తున్నారు మీరు? ప్రశ్నించకూడదు అంటున్నారా? ఈ దేశం పుట్టిందే ప్రశ్నించడం వల్ల. ఎంతో మంది ప్రశ్నిస్తేనే ఒక సైన్స్ గాని, ఒక థాట్ ప్రాసెస్ గాని, ఒక నమ్మకం గాని అలా ఉన్నప్పుడు దిస్ క్లియర్ గా వాళ్ళ పిరికితనాన్ని చూపిస్తుంది. సార్ ఇప్పుడు అరెస్ట్ చేయడం ఒక భాగం అయితే, సార్ లీగల్ గా అనుకుందాము, ఈ థర్డ్ డిగ్రీ అనే లైన్ ఏంది అసలు? అంటే అదొక రకమైన భయం. మాట్లాడకూడదు. ఇప్పుడు సాయి కృష్ణ ఒక భయాన్ని సృష్టించడం సమాజంలో. అంటే మీరు చూడండి, ఆ కేవీ రెడ్డి గారు అరెస్ట్ చూడండి వీడియోలో. ఆ పిల్లోడి మీద, ఆ భార్య మీద, చుట్టూన్న ఆడవాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించుంటుంది. అవును, ఆ ఇమేజ్ ఆ పిల్లోడికి జీవితాంతం ఉండిపోదా? అవును, ఒక గాయం. వాటిలో ఏ కోపాన్ని నింపుతున్నారు మీరు? పిల్లలు కూడా మీద, ఒక సిస్టమ్ మీద, ఒక అపనమ్మకం మీరు చేయట్లేదా? అవును, లోకల్ పోలీసు వాళ్ళని తీసుకురాకుండా స్ట్రేట్ గా రాత్రి నడు రోడ్డు మీద వేర్ ఇస్ ద డ్యూ ప్రాసెస్? నువ్వు ఇంకో స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా వచ్చావని ఆ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఆళ్ళు వదలండి. మీ పోలీస్ స్టేషన్ ఇక్కడ లేదు కదా. లేదు కదా మరి దెర్ ఇస్ అ ప్రాసెస్. వేర్ ఇస్ ద డ్యూ ప్రాసెస్? అదేంటి మధ్యరాత్రి అరెస్టులు, లాక్కెళ్ళడం, తీసుకెళ్ళడం? So this is even this government, state government also should look into it. Revanth Reddy garu should look into it. మీరేం చేస్తున్నారు మీ రాజ్యంలో ఇలా జరుగుతుంటే? అన్యాయం కదా. అవును, అన్యాయం కదా. అన్యాయం. ఇంతకు ముందు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్స్ ఏమంటాయి, ఇప్పుడు పరుష పదజాలంతో మా మీద మాట్లాడిండ్రు, వేరే పార్టీకి అనుకూలంగా వీళ్ళు వీడియోలు చేస్తున్నారు, సో కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తాం. ప్రజలు ఎవరు అనుకూలంగా వాళ్ళు ఉంటారండి. ప్రజలు ప్రజాస్వామ్యమిదే. వాడి ఇష్టం ఉంది. నీకు ఓటేసిన వాడికి కూడా నువ్వు బాధ్యతగా ఉండాలి, ఓటు వేయని వాడికి కూడా నువ్వు బాధ్యతగా ఉండాలి. ఏదో మొత్తానికి ఒక పర్సెంటేజ్ జనాలు మీకు కొంచెం మెజారిటీ వేసేసారనగానే మీరు మొత్తం మీ పార్టీ కాదు ఈ దేశం, ఈ రాజ్యం. ఎవరికైనా స్వాతంత్రం ఉంది. మిమ్మల్ని ఎక్కించడము, దింపడం శక్తి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మాత్రమే ఉంది, మీకు కాదు. పాలిటిక్స్ చేయాల్సింది మనం. అలాంటి తప్పుడు ప్రశ్నలు అనిపిస్తే మీకు బయట వచ్చి మాట్లాడండి, నిలదీయండి, జనాలకు చెప్పండి ఈ అబద్ధం చెప్తున్నాడు, ఇక నుంచి ఈ మాట, ఈ జర్నలిస్ట్ మాట నమ్మకండి, మా దగ్గర ఆధారాలు ఇలా ఉన్నాయని చెప్పండి. ఆ చెప్పే చేత కదా మీకు. అరెస్ట్ చేసి లోపలికి వెళ్ళి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ లా ఇది ఏమనుకుంటున్నారు? రౌడిజం చేస్తున్నారా మీరు? దేశాన్ని నడుపుతున్నారా? దిస్ ఈస్ నాట్ అక్సెప్టబుల్. సో సివిల్ సొసైటీ షుడ్ స్టాండ్ అగేన్స్ట్ దిస్. సో సివిల్ సొసైటీ ఏం చేయాలి? మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? సివిల్ సొసైటీ షుడ్ క్వశ్చన్. ఎస్, ఏ చేతులతో కొడతారండి? ఎవరండి శిక్షించడం అంటే ఏంటి? కొట్టడం ఏంటి? థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్లు ఏంటి? ఏంటిది? పోలీసులే పోలీస్ స్టేషన్స్ లో కొట్టి చంపుతున్నారు అనే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడుంది? పరిస్థితి అంటే ఎక్కడుంది నమ్మకం?
ఉమ్, ఈ సిస్టమ్ మీద అవును. దీన్ని అస్సలు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఉమ్. ఇప్పుడు నిన్న వెస్ట్ బెంగాల్లో ఒక చట్టం ఏదో తీసుకొచ్చినారు. ఆ, ఏ ఏ విచారణ అవసరం లేకుండానే ఏడాది జైలు శిక్ష. బీజేపీ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి కూడా అరోగం వచ్చిందని చెప్పాలి మనం. ఆ, ఆ, ఆ. ఇదే కదా బీజేపీ చేస్తున్నది లాస్ట్ 12 years నుంచి. స్టాండ్ స్వామి ఏమయ్యాడు, ఉమ్, సాయిబాబా గారు ఏమయ్యారు, అవును. ఏం చేస్తున్నాడు ఉమ్మర్ ఖాళీ వీళ్ళు. ఉమ్. ఇదే కదా వీళ్ళు వాళ్ళ తెలంగాణలో ఆయన గాదే ఇన్నే గారిని ఆయనని కూడా పెట్టుకున్న వాళ్ళకి ఆ జబ్బు వచ్చింది. ఉమ్. మీరు పొత్తు పెట్టుకున్నాగానే ఆ జబ్బు మీకు వచ్చింది. కానీ ఇక్కడ పార్టీలు ఏం లేవు సార్. ఇప్పుడు పార్టీలు ఐడియాలజీ కూడా ఏ పార్టీకి ఉన్నట్టు ఏం కనబడట్లేదు. మీకు ఏం లేదు, మీ నో ఐడియాలజీ. మీరు బ్రతకడానికి అక్కడ ఉన్నారు తప్పే, అంతే. జనాలకి సేవ్ చేయడానికి కాదు. యా, Yes, this will have long repercussions from the civil society. సార్. Yes, I put my protest for this. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. సో ఇది ప్రకాష్ రాజ్ గారు తను మాట్లాడుతున్నది. ఈ దేశంలో అండ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు కానీ పొత్తు పెట్టుకోని పార్టీలు కూడా పూర్తిగా వాళ్ళు దోపిడీ అన్న అంశంతోనూ ప్రజలకి దూరంగా ఈ వ్యవహారాలను చేస్తున్నాయి. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు, ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా పోలీసుల ద్వారా అరెస్టు చేయించి, 3rd డిగ్రీలు ప్రయోగించి, లాకప్ డెత్తులు చేసి అసలు ఈ దేశ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో నిన్న కేవీఆర్ అరెస్ట్ కానీ, ప్రశ్న రావణ్ అరెస్ట్ కానీ ఈ సొసైటీకి ఏం సమాధానం చెప్తున్నది అంటే ప్రభుత్వం తరపు నుంచి అన్న ప్రశ్న ఆయన లేవనెత్తుతున్నారు. ఆయన కూడా జస్ట్ ఇంతకు ముందే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఆయన ట్వీట్లో ప్రధానంగా ఇప్పుడు ఆయన మాట్లాడిన అంశం నేను ట్వీట్ చేయబోతున్నాను చెప్తున్నది మన వీడియోలో. సో ప్రశ్నించడము, ప్రశ్నకి సమాధానం చెప్పడం మీ బాధ్యత. సో ఈ రకంగా చేయడం మీ పిరికితనము అని ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా సివిల్ సొసైటీ, ప్రజలు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డ్ యూట్యూబ్లో కొడితే వస్తుంది సార్. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారా అయితే? జర్నలిస్ట్ ఏమైంది?